పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేములదీవిలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. సముద్ర తీరంలో జేసీబీలతో భారీగా ఇసుక తవ్వకాలు జరిపి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఎంఆర్ఓ, వీఆర్ఓలకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన గ్రామస్తులు స్వయంగా రంగంలోకి దిగి ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇసుక తవ్వకాల వల్ల తుఫాన్లు, సముద్ర ముంపు ప్రమాదం పెరుగుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు సముద్ర పక్క నుంచి ఇసుక రాకూడదు, సముద్ర పక్క నుంచి ఇసుక రాకూడదు. మాకు ముప్పు గ్రామం అయిపోతుంది. మా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నాం. గవర్నమెంట్ అందరూ సహకరించి మాకు ఎమ్మెల్యే ఉన్నాడు కానీ మేము చూసుకుంటాం. నేను పొద్దున్న మాట్లాడతాం. పొద్దున కాదు నిన్న అనలేదండి. నిన్న అన్నారు ఆపుతావు నువ్వు దమ్ముంటే ఆపు డిపార్ట్మెంట్ తెచ్చుకెళ్ళాను. కంప్లైంట్ ఇచ్చుకో అంటే ఆ ప్రభుత్వం అంతా మాదే. ఎంఆర్ఓ మా మనిషే, విఆర్ఓ మా మనిషే, పోలీస్ డిపార్ట్మెంట్ మా మనిషే అని అన్నాడు. ఒడిగేసును మైల్ నాగరాజు. అది అలా అయిపోయింది. ఇవాళ అవసరం అలాగే అన్నారు. రేపు మమ్మల్ని కొడతారు. కొట్టించుకోలేం కంటే ఎన్నిసార్లు మాట్లాడు ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఉండాలి కదా. అప్పుడు ఏంది అప్పుడు మైనింగ్ వాళ్ళు చేసుకోమంటున్నాడు. అమ్మారు మైనింగ్ వాళ్ళు చేసుకోమంటాడు. నాకు సంబంధం ఒకసారి అమ్మారు గారు చేయను. నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఊళ్ళో ఇసుక బయటికి వెళ్ళకూడదు. మా ఊళ్ళో ఇసుక బయటికి వెళ్ళకూడదు. మా చిన్నమైన వాళ్ళ గ్రామం దాటి ఇసుక వెళ్ళకూడదు. సముద్ర పక్క నుంచి ఇసుక రాకూడదు. సముద్ర పక్క నుంచి ఇసుక రాకూడదు. మాకు ముప్పు గ్రామం అయిపోతుంది. మా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నాం. గవర్నమెంట్ అందరూ సహకరించాలి. అంటే ఏళ్ళలో అదే మా ఊర్లో మాది చిన్నమైన వాళ్ళంక సార్. పెదమైన వాళ్ళంక, చిన్నమైన వాళ్ళంక, చీరమని వెంకటేశ్వర సార్ నా పేరు. చిన్నమైన వాళ్ళంక వస్తుంది. గతంలో మా 40 సంవత్సరాల నుంచి ఉప్పుమళ్ళు సాగు చేసుకుంటా జీవనోపాధం సాగిందండి. అయితే గతం నుంచి ఇప్పుడు ఈ కాలువలో ఇబ్బంది వల్ల నీరు లేక ఉప్పుమళ్ళు డన్ అయిపోయినాయి సార్. అయితే ఇంకేయో చెరువులు తోకిని జీవనోపాధం కోసం బతుకుతున్నారు సార్. అయితే ఇప్పుడు కొత్తగా
ఈ 80 ఎకరాల్లో కూడా చెరువులు తవ్వు సార్. ఈ 800 ఎకరంలో కూడా ఇక్కడ చెరువులు తవ్వు సార్. ఈ మట్టి బయటికి వెళ్ళిపోతుందండి. బయటికి వెళ్ళిపోయిన కారణం చేత మేము సినిమాయిన వాళ్ళకి వస్తువులందరం కలిసి ప్రజలు అమ్మవారి గుడి దగ్గర ఆపాం సార్. అయితే మా ఎస్ట్ పంచాయతీలో సపటేషన్ ఒకటి వచ్చింది సార్. ఆ గవర్నమెంట్ ల్యాండ్లోని అది అందరికీ ఉపయోగపడేది కాబట్టి, అందరికీ అభివృద్ధి కార్యక్రమం కాబట్టి దానికి అయితే తోలుకోమన్నాం సార్. సర్పంచ్ గారితో కూడా అదే చెప్పాను సార్. అయితే ఇప్పుడు అది వెళ్ళిది ల్యాండ్కి ఒక తాట వెళ్తుంది సార్. బయటికి ఇటు సర్దుగడప, ఇటు ఒడ్డూరు మెరక, ఆదివారం మార్కెట్కి కూడా వెళ్ళి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ సైడ్లోకి పొలంగాలకి ట్రిప్కి వచ్చి 1500 చేసి అమ్మి చేసుకుంటున్నారు సార్. ఇసుక వెళ్ళకూడదు కండి బయట కానీ మేము ఆపాం సార్. మీడియా మిత్రులకి ద్వారాగా మేము ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం సార్. గతంలో కూడా మొన్న సైట్లో వచ్చింది కదా సార్. వచ్చేటప్పుడు ఇక్కడే మనకి తుఫాను బిల్డింగ్లో ఎంఆర్ఓ గారు, ఈరో గారు, మన కింద ఏరియా అధికారులు అందరూ కూడా సార్ మొత్తం మనకి సముద్రం కూడా ఒక 50 మీటర్లు ఉండటం వల్ల సార్ మనకి ఉప్పన వస్తం వల్ల కూడా ఈ వరకు ఈ ల్యాండ్ అంతా కూడా సమంగా ఉండటం వల్ల వాగొచ్చినా సర్దుకుంటుంది సార్. ఇప్పుడు ఎక్కడికక్కడే మన స్థానం ఎవరి స్థానం వాళ్ళే చెరువులతో వేయటం వల్ల పొద్దుట వాగొస్తే మొత్తం చెరువులు మునిగిపోయండి, గ్రామాల మీద మునిగిపోయి గ్రామాల ప్రజలు కూడా ఇబ్బంది పడే సూచన ఉంటుంది సార్. ప్రజలకు కూడా ఇబ్బంది అవి ప్రాణ నష్టం కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది సార్. దీన్ని వెంటనే ప్రభుత్వం చర్యలకు వెళ్ళి వెంటనే దీన్ని ఆపాలని కోరుతున్నాం సార్ మీడియా మిత్రుల ద్వారా. సార్ నా పేరు మైలు వీర్రాజు అండి, ఎంపీటీసీని ఈ చిన్నమైన వాళ్ళ గ్రామం. సార్ మేము ఏంటంటే కాలనీలో అదే పట్టాలు ఇచ్చి స్నానంలో సబటేషన్ అని వచ్చింది. సబటేషన్కి మీరు అందరూ సహకరించాలి, జనానికి అందరికి ఉపయోగం కదా. సబటేషన్లో మీకు సహకరించాలి, మట్టి తేవాలా, దాని నుంచి మట్టి తెచ్చుకోవాలని అడిగారు సార్. ఈ ప్రభుత్వంలో సబటేషన్ వచ్చింది, మీరు అందరూ సహకరించాలని అడిగారు. అయితే మేము ఏమన్నా అంటే సబటేషన్కి అవుతే సార్ ఒక 500 కాదు 2000 ట్రిప్పులు తోలుకోండి, మీరు సబటేషన్ కనుకో మేము సహకరిస్తాం, మేమేమో అభ్యర్థన పెట్టాం, మేము సహకరిస్తాం, ప్రజలకు ఉపయోగపడేది అది. దానికోసం అయితే మేమేమో సహకరిస్తాం. అయితే మీరు బయటికి మట్టికి మట్టి వెళ్ళటానికి వీల్లేదు, బయటికి మట్టికి ఓ తాటర మట్టి వెళ్ళటానికి వీల్లేదు. సబటేషన్ అంటారా, పూడ్చుకోండి, మేము సహకరిస్తాం, అభివృద్ధి పనులకి మేము సహకరిస్తాం, మేము బయటకు వెళ్తే పూడితే వీల్లేదు అని చెప్పాం సార్. నిన్న చెప్పాం, మొన్న చెప్పాం. చెప్తే ఇప్పుడు ఏమవుందంటే వీళ్ళు బయటికే తోలుతున్నారు సార్, బయటికి సైట్లు పూడుతున్నారు సార్. ఇటు ఒడ్డుబెర మెరక సర్దు ఇటు వెళ్తుంది సార్. ఇలాగా ఈ సచివాలయం దాటి ఇలాగ సబటేషన్ దాటి కాపులు కొడప ఇలాగా ఆదివారం సెంటర్ వెళ్తుంది సార్. ఇదండి మేము ఇప్పుడే జస్ట్ మీరు రాకముందే 1 అవర్ అవుతుంది, మేము ఎంఆర్ఓ గారికి చేసాం. ఎంఆర్ఓ గారు ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు ఏమంటారంటే మైనింగ్ వాళ్ళకి అది నా పరిధి కాదు, మైనింగ్ వాళ్ళకి చేసుకోండి, మైనింగ్ వాళ్ళు చెప్తే ఆపుకోండి అన్నారు సార్. ఇదండి అభివృద్ధి పనులకి అయితే మేము సహకరిస్తాం సార్. ఇప్పుడైనా సైట్లోకి అయితే మేము సహకరిస్తాం, సబటేషన్కి అయితే మేము సహకరిస్తాం సార్. ఇది సార్. మైలు కొండారావు అండి, చిన్నమైన లంక, వేమిల్లి వెస్ట్ పంచాయతీ అండి. నేను 2 నెలల కిందట ఇక్కడ పెళ్లి జరిగితే ఇసుక తోలుకోవడానికి కొంచెం వర్షాకాలంలో ఆగస్టులో పెళ్ళి అండి. అయితే 4 ట్రిప్పులు తోలుకుంటా కానీ మొత్తం టాటర్లు పురవంచుకున్నాడండి. పురవంచుకుంటే ఎంఆర్ఓ ఆఫీసర్ అండి, నర్సాపురం ఎంఆర్ఓ గారు ఆఫీసర్ అండి. ఆపేస్తే సార్ కొంచెం పెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తే అసలు తాళాలు తీసుకుంటండి అసలు మాకు సమాధానం చెప్పలేదండి. మా ఎంపీటీసీ గారే నైట్ 11 గంటలకి డబ్బులు ఇచ్చండి, 30,000 అండి. ఆ తాళాలు అప్పుడు ఇచ్చుకుంటండి ఆ టాటర్ పంపించండి. 2 నెలలు అవుతుందండి, ఆగస్టులో అండి అది జరిగండి. ఇప్పుడండి ఏదో గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని మేము కొంచెం సహకరించామండి. సహకరిస్తే ఇప్పుడు మళ్ళీ మాకు అన్ని అధికారాలు మాకే ఉన్నాయి. నిన్న ఆఫ్ చేసామండి, అంటే రిక్వెస్ట్ ఇంకా చెప్పామండి, బయటికి వెళ్తే కుదరదు, ఇది ఆపాలి. సర్పంచ్ చెప్పామండి, మా ఊళ్ళో నాగరాజు ఉన్నాడండి, ఆయన చెప్పామండి. అయితే మేము ఎక్కడికి వెళ్ళాము, ఆ సైట్ పూర్తి చేస్తామని అన్నారండి నిన్న. అయితే ఈవేళ అయితే 2 బళ్ళేమో ఆ సైట్ పూడుతున్నారండి, మిగతా 4 బళ్ళేమో బయటికి, 6 బళ్ళేమో బయటికి సర్దుకొడప, వేమిల్లి సర్దుకొడప, కోపులు కొడప, ఒడ్డువారి మేరకు సైట్లు పూడ్చండి. అంటే వాళ్ళకి ట్రిప్ 1500 గడికి వాళ్ళకి అమ్ముతున్నారండి, సైట్లకి అమ్మి వాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారండి. సముద్రం పక్క మేము మా చిన్నమైన లంక ఊరికి దగ్గరండి,
సముద్రం. ఆ సముద్రం మొన్న తుఫానుకండి అది ములిగి ఇలా రోడ్లు కూడా మునిగిపోయినాయండి. రోడ్లు కూడా మునిగిపోతే ఆ పల్లపల్లలో కాలువలకి అట్లకి చదువుకున్న వల్ల మా గ్రామం మొలగలేదండి. అటువంటి ఆ టైంలో చచ్చిపోతామని అనుకున్నామండి. ఆ నైట్ అర్ధరాత్రి కూడా మన తీరం దాటడం మా చిన్నమనే లంక మీద దాటిందని మీకు అందరూ తెలుసండి. అయితే అది చాలా అదృష్టం అని మేము అనుకున్నామండి. ఇప్పుడు ఇవాళ అక్కడ ఇసుక పట్టుకొచ్చి సముద్రం పక్క ఇసుక పట్టుకొచ్చండి. వీళ్ళు మా పంచాయతీ ప్రెసిడెంట్ గారు, మా ఊరు గ్రామం నాగరాజు, మైల్ నాగరాజు అండి, వాళ్ళిద్దరూ కలిసి ఇసుక అమ్మి డబ్బులు చేసుకుంటున్నారండి. మాకు ఎంఆర్ఆ గారు ఉన్నారో, మా ఎమ్మెల్యే గారు ఉన్నారో, మా విఆర్ఆ గారు ఉన్నారో అని వాళ్ళు వసతులు పలుకుతున్నారండి. వాళ్ళు ఇదండి విషయం. మాకు మీడియా ద్వారాగా మాకు న్యాయం చేసి పెట్టండి సార్. ఇప్పుడు ఆ ఇసుక అంతా పట్టుకొచ్చి ఇళ్ళలాగా సైట్లు పూడ్చి ఇలా చేస్తే మాది ఫలం అయిపోయి మా గ్రామం మునిగిపోద్దండి. మేము చాలా ఇబ్బంది పడతామండి. మొన్న కూడా మేము మునిగిపోతాం, మా ఊరు మునిగిపోతుందని ఎంఆర్ఆ గారు, విఆర్ఆ గారు అందరూ వచ్చి ఇక్కడ కలెక్టర్ గారు కూడా మన తుఫాన్ జెండర్లో ఉన్నారండి. ఆ విషయం కూడా వాళ్ళకి తెలుసండి. అయినా ఇప్పుడు ఇంత రోజుకి ఇంచుమించు 150 ట్రిప్పు తోలుతున్నారండి 4 రోజులు బట్టి వేళకి. అయినా ఎంఆర్ఆ గారు ఎదురు రావట్లేదండి. ఇప్పుడు నేను ఫోన్ చేశానండి, ఫోన్ చేస్తే వస్తానన్నాడండి, గంట అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి ఆయన ఎంఆర్ఆ గారు. ఇది సార్, కొంచెం మీరు అందరూ శుభ్రంగా కొంచెం మీరు మాకు అందరూ దయచేసి మాకు ఇది అవకాశం చేసి పెట్టండి. మాకు ఇసుక అయితే వెళ్ళకూడదండి, మా సముద్రం పక్క నుంచి ఇసుక వెళ్ళకూడదండి, ఇక్కడే ఉండాలండి.